బలూచిస్తాన్ అయితే పాకిస్తాన్ నుంచి విడిపోయింది. దీనికి సంబంధించి కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం చెప్పాలి. అయితే ఇప్పటివరకు పాక్ పై పోరాటం చేసిన బలూచిస్తాన్ అయితే తమను తాము స్వాతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అయితే తమను తాము స్వాతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత ఇటు దానిని భారత్ గుర్తించాలంటూ కూడా ఐక్యరాజ్య సమితి భారత్కి కూడా విన్నవించింది. బలూచిస్తాన్ అయితే ప్రస్తుతం అటు తాము విడిపోయామంటూ బలూచిస్తాన్ని స్వాతంత్ర దేశంగా గుర్తించాలంటూ తమకు సంబంధించి జెండాలను కూడా ఎగరవేసుకుంటున్నారు. సో ఆ జెండాలతో ర్యాలీ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే ఇన్ని రోజులు పాక్ పై పోరాటం చేసిన బలూచిస్తాన్ ఆర్మీ అయితే ఎట్టకేలకు మేము పాక్ నుంచి విడిపోయాము, మమ్మల్ని మేము స్వాతంత్ర దేశంగా ప్రకటించుకుంటామంటూ కూడా ఒక ప్రకటన చేశారు. సో దీంతో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది కూడా ఉత్కంఠంగా మారింది. సో అయితే ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా బలూచిస్తాన్ అయితే పాకిస్తాన్ పై పోరాటం చేసుకుంటూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ తరుణంలో అయితే గత కొన్ని రోజులుగా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో బలూచిస్తాన్ పాక్ పై ఇంకా ఉద్రిక్త అటు దాడిని అయితే ఎదురు దాడి చేసేందుకైతే ఇంకా ఉద్రిక్తం చేసింది. అయితే ఎట్టకేలకు ఈ రోజు అయితే తమను తాము స్వాతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నామంటూ అటు బలూచిస్తాన్ అయితే ప్రకటించింది. సో వెల్కమ్ టు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ మెసేజ్లు కూడా చేస్తున్నారు. సో ఇది కాస్త వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. దీంతో సంబరాలు చేసుకుంటున్నారు బలూచిస్తాన్ ఆర్మీ అంతా కూడా, అక్కడ నేతలంతా కూడా. ఇక కొత్త జెండాను ఆవిష్కరించారు బలూచ్ నేతలు అయితే. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒక మెసేజ్ కూడా చూస్తున్నాము. ఒక పక్కన అయితే అటు జెండాలతో ర్యాలీ చేస్తున్నారు. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కూడా తమకు సంబంధించిన జెండాలు పట్టుకుని ర్యాలీ చేస్తూ అక్కడ పాక్ వీధుల్లో మొత్తం ర్యాలీ చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ నుంచి మేము విడిపోయాము, మమ్మల్ని స్వాతంత్ర దేశంగా ప్రకటించాలంటూ కూడా ఇప్పటికే ఐక్యరాజ్య సమితి భారత్ కూడా వినతి అందించారు. ఇక్కడ నుంచి బలిస్తాన్ పాక్లో అంతర్భాగం కాదని అటు క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో దేశంలోని ఇళ్లపై బలూచ్ జెండా రెపరెపలాడుతుంది. బలూచిస్తాన్ పార్లమెంట్ ఎయిర్లైన్స్తో ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఎయిర్లైన్స్ సంబంధించి అటు ఎయిర్పోర్ట్లో విమానాలపై కూడా తమ జెండాకి సంబంధించిన రంగులను కూడా వేశారు. సో ఇదంతా కూడా వాళ్ళ ముందు నుంచే ఎప్పటి నుంచో పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. ఏదైతే 1948లో బలూచిస్తాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకుంది పాకిస్తాన్. సో అప్పటి నుంచి కూడా వాళ్ళ కింద చాలా చిత్రహింసలకు అయితే గురయ్యారు. కానీ తిరుగుబాటు ప్రారంభించినప్పటి నుంచి కూడా పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తూ వచ్చారు బలూచిస్తాన్ అయితే. గత కొన్ని నెలల నుంచి కూడా ఈ దాడిని అయితే ఉధృతం చేశారని చెప్పుకోవాలి. సో ఏదైతే పాకిస్తాన్ని అంతం చేస్తామో, మొత్తం ధ్వంసం చేస్తామంటూ ఇటు భారత్కి కూడా సపోర్ట్గా వస్తూ మాకు కొన్ని రైఫిల్స్ ఇవ్వండి, పాకిస్తాన్ మొత్తం అంతం చేస్తాము అంటూ కొన్ని యుద్ధ వాతావరణం కూడా జరిగింది మొన్నటి వరకు. ఈ నేపథ్యంలో వాళ్ళ స్వాతంత్రం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ రోజైతే తమ జాతీయ జెండానైతే అక్కడ ఎగురవేస్తున్నారు. సో అక్కడ మనం చూసుకోవచ్చు, కొన్ని ప్రాంతాల్లో కానివ్వండి, అలాగే ఎయిర్లైన్స్ వద్ద కానివ్వండి, వీధుల్లో కూడా ఆ జెండాలు పట్టుకుని ఎగురుతున్నారు, ర్యాలీ చేస్తున్నారు. మరి కొన్ని గోడల మీద కూడా ఏదైతే వాల్స్ ఉంటాయో అక్కడ కూడా వాళ్ళ జెండా రంగులు వేసి కూడా సెల్యూట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అటు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక పండగ వాతావరణం సందడైతే నెలకొంది బలూచిస్తాన్ దగ్గర అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ ఫోన్ లైన్లో అందిస్తారు. సయ్యద్, చూస్తున్నాం కదా ఎట్టకేలకైతే బలూచిస్తాన్ స్వాతంత్ర దేశంగా గుర్తించాలంటూ కూడా ఒక ప్రకటన చేసుకున్నారు. ఇక మీదట బలూచి అయితే పాకిస్తాన్లో భాగం కాదంటూ కూడా తేల్చి చెప్పేశారు వారైతే. సో ఇదంతా ఎలా చూడాలి? అయితే భారత్కి కూడా ఒక వినతి అయితే అందిస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోబోతుంది అనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? బలూచిస్తాన్ నుంచి ఫామ్ అయిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేస్తూ వస్తుంది. అయితే రీసెంట్ గా కూడా భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కూడా అటు పాకిస్తాన్ భారత్ పైన దాడి చేస్తున్న నేపథ్యంలో మరోవైపు భారత్ ని ఎదుర్కోలేక భయపడి పారిపోతున్న పాకిస్తాన్ పైన బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ కాన్వెన్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో రీసెంట్ గా కూడా చెక్ పోస్టుల దగ్గర కూడా బలూచిస్తాన్ కి సంబంధించిన ప్రజలు కూడా రోడ్లపైకి దిగి నిరసనలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ గన్నులు చూపించి భయపెట్టినా కూడా ప్రజలు వెనక్కి పోకుండా వాళ్ళకు ఎదురుగా ధైర్యంగా నిలబడినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో
వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఇవాళ కూడా తమను తాము స్వతంత్ర దేశంగా కూడా బలూచిస్తాన్ ప్రకటించింది. అంతేకాకుండా వెల్కమ్ టు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ కూడా వాళ్ళు మెసేజ్లు పెట్టడం, కొత్త వాళ్ళ జెండాను ఆవిష్కరించడం, వాళ్ళ జెండాను ఎగరవేయడం, ఇలా బలూచ్ నేతలు చేస్తున్నారు. అయితే కొత్త జెండాతో బలూచిస్తాన్ కూడా తమ సిటీస్ లోని వీధుల్లో కూడా ర్యాలీ చేస్తున్నారు. తమ దేశాన్ని స్వతంత్రంగా, అంటే ఫ్రీడమ్, వాళ్ళ కంప్లీట్ ఫ్రీడమ్ వచ్చింది, వాళ్ళు ఒక రిపబ్లిక్ నేషన్ గా వాళ్ళని గుర్తించాలంటూ కూడా ఐక్యరాజ్య సమితికి వాళ్ళు వినవించుకున్నారు. అదేవిధంగా భారత్ కూడా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళు ఒక వినతి పత్రం అయితే ఇప్పుడే సమర్పించుకున్నారు. అయితే ఇప్పటి నుంచి బలూచిస్తాన్ పాక్ లో అంతర్భాగం కాదని, ఏదైతే వాళ్ళ ఇల్లు ఉన్నాయో వాళ్ళ ఇళ్లలో కూడా బలూచ్ జెండాలే వాళ్ళు ఎగురవేస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే బలూచిస్తాన్ పార్లమెంట్ అదేవిధంగా ఎయిర్లైన్స్ తో ఫోటోలు, వాళ్ళు కొత్తగా వాళ్ళు పార్లమెంట్ కట్టుకున్నట్లు, ఎయిర్పోర్ట్స్ కూడా వాళ్ళు ఓపెన్ చేసినట్లు కూడా ఫోటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బలూచిస్తాన్ తో భారత్ క్రికెట్ ఆడాలని కూడా అటు బలూచిస్తాన్ నుంచి కూడా కొన్ని మెసేజ్లు అయితే ప్రెసెంట్ వాళ్ళు కోరుతున్నట్టు కూడా కొన్ని మెసేజ్లు అయితే వైరల్ గా మారాయి. అయితే ఏంటి హిస్టరీ ఒకసారి చూసుకుంటే మొత్తంగా ప్రజెంట్ ఏం జరుగుతుందంటే పాకిస్తాన్ లో ప్రెసిడెంట్ అంతరిక్షం తీవ్రంగా మారిందని చెప్పుకోవచ్చు. బలూచిస్తాన్ కు స్వతంత్రం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి వేర్పాటువాద సంస్థలు గత కొద్ది శతాబ్దాలుగా కంటిన్యూస్ గా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అయితే పాక్ ప్రభుత్వం పైన సైన్యంతో ఎప్పటికప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తూ తమ ఉనికిని చాటుకుంటూ వస్తుంది. ఒకసారి వీళ్ళ హిస్టరీ చూస్తే భారత్ నుంచి విడిపోయి వేరే దేశంగా ఏర్పడిన పాకిస్తాన్ ఆ సమయంలో బలూచిస్తాన్ ని కూడా బలవంతంగా తమ భూభాగంలో కలుపుకుందని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వేస్తున్న అలిగేషన్. అయితే అప్పుడు బలూచిస్తాన్ కు రాజుగా ఉన్న కలత్ ఖాన్ తో విలీన పత్రాలపై వాళ్ళు బలవంతంగా సంతకం చేయించుకుని ఆక్రమించుకున్నట్లు కూడా హిస్టరీలో ఉంది. అదేవిధంగా చాలా మంది కూడా ఇదే హిస్టరీని బేస్ చేసుకుని అలిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారీగా బలూచిస్తాన్ లో ఉన్న అసెట్స్ కావచ్చు, సహజ వనరులు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ ఉన్న బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా కావాలని డిమాండ్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది. అయితే ఎన్నో దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇటు బలూచిస్తాన్ కి మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ బిఎల్ఏను పాక్ అమెరికాలు ఉగ్రవాద సంస్థ, అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటు అమెరికాతో పాటు ఇటు పాకిస్తాన్ కూడా ఒక ఉగ్రవాద సంస్థ అంటూ కూడా వాళ్ళకు లేబుల్ ఇవ్వడం జరిగింది. అయితే ఒక ఏరియా పరంగా చూసుకుంటే పెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్ చాలా పెద్ద ప్రావిన్స్, చాలా తక్కువ జనాభా ఉంది. అయినా కానీ కూడా అది పాకిస్తాన్ లోనే మిగిలిపోయింది. మొత్తం మీద పాకిస్తాన్ లో బలూచిస్తాన్ విస్తీర్ణం వచ్చేసి 44% ఉంటుంది అని కూడా అంటున్నారు. అయితే దాదాపు పాక్ భూభాగంలో సగం వరకు బలూచిస్తానే ఉంటుంది. అయితే బలూచిస్తాన్ లో ఉన్న ఆయిల్ కావచ్చు, లేదా ఇతర రా మెటీరియల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఇల్లీగల్ గా దోచుకుంటుందని కూడా ఆ బిఎల్ఏ ఆరోపిస్తుంది. కానీ బలూచిస్తాన్ లో ఉండే ప్రజలు జాతీయ వివక్షణ ఎదుర్కొంటున్నారని, పేదరికంలో ముందు ఉన్నారని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన కొన్ని వీడియోస్ లో కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చిన్న పిల్లలను కొట్టడం, ముస్లిం వాళ్ళను కొట్టడం, ఇలాంటి పనులు చేసి అక్కడ ఉన్న జనాలను కొట్టడం లాంటి పనులు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వాన్ని వైపు, అదేవిధంగా సైన్యానికి వ్యతిరేకంగా కూడా తిరుగుబాటు చేసిన వారికి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, వారు బలవంతంగా వాళ్ళని చంపేస్తున్నారని కూడా ఆరోపణలు ఎదురవుతున్నాయి. సో ఈ మొత్తం మీద ప్రజెంట్ ఎన్నో దశాబ్దాలుగా ఫైట్ చేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇవాళ అనూహ్యంగా వాళ్ళని వాళ్ళు స్వతంత్ర దేశంగా వాళ్ళు డిక్లేర్ చేసుకొని దీన్ని యునైటెడ్ ఐక్యరాజ్య సమితి కూడా కన్సిడర్ చేయాలని కూడా వాళ్ళు పెద్ద మొత్తంలో నిరసనలు కూడా చేపడుతున్నారు. ఎస్ సయ్యద్, అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎన్నో ఏళ్ల కళ వాళ్ళ బలూచిస్తాన్ వాళ్ళ కళ నెరవేరింది అనుకోవచ్చా? సో అయితే ఇప్పుడు దీనిపై చర్చలు జరిగే అవకాశం ఉందా? అటు పాకిస్తాన్ కూడా దీనిపై స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? యాక్చువల్లీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే వాళ్ళు చాలా కాలం నుంచి వాళ్ళు రైజ్ చేస్తున్న ఒకటే క్వశ్చన్ ఏంటంటే, మేము వివక్షకు గురవుతున్నాము, అందుకే మాకు ఒక స్వతంత్ర దేశం కావాలని కూడా వాళ్ళ డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళు చాలా కాలంగా పోరాటం చేస్తూ వస్తున్నారు. సో ప్రజెంట్ ఇతర దేశాలు రెస్పాండ్ అవుతాయా అవ్వవా అనేది దాని తీవ్రతను బట్టి ఉంటుంది. ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన అంటే ఒక పాయింట్ రైజ్ అయినప్పుడు ఐక్యరాజ్య కలం తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ అమెరికా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని, చైనా లాంటి దేశాలు కూడా సరిహద్దులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి అవి కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఈ ఇష్యూ ఎలా వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుందని కూడా ఎంతవరకు బలూచిస్తాన్ ఎప్పటికీ తెలియని ఒక ప్లేస్ లాంటిది. కానీ ఈ మధ్య జరుగుతున్న పాకిస్తాన్ పైన జరుగుతున్న దాడులకు సంబంధించి ఈ బలూచ్ అనే పేరు కూడా అంతర్జాతీయంగా మారుతుంది. సో ఫర్దర్ గా ఎలాంటి దాడులు చేస్తారు, యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎలా ఉంటుంది, పాకిస్తాన్ దాన్ని ఎలా రెస్పాండ్ అవుతుంది, చైనా కూడా అటు బలూచిస్తాన్ పైన ఏమైనా అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అమెరికా ఇన్వాల్వ్ ఏమైనా చేస్తుందా అనేది, ఈ అన్నిటికీ కూడా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఫర్దర్ గా ఆన్సర్ రావాల్సిందే.
రైట్ సయ్యద్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే బలూచిస్తాన్ ఎన్నో ఏళ్ల కళ అయితే ఈరోజు నెరవేరిందని చెప్పుకోవాలి. సో తమను తాము స్వాతంత్ర దేశంగా ప్రకటించుకుంది బలూచిస్తాన్. అయితే సుమారుగా కూడా 1948లో బలూచిస్తాన్ను బలవంతంగా పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది. సో అప్పటి నుంచి కూడా ఎన్నో చిత్రహింసలకు గురయ్యారు. సో ఈ నేపథ్యంలో 1973 నుంచి స్వాతంత్రం కోసం బలూచిస్తాన్ అయితే పోరాటం చేస్తూనే ఉంది. సో పాక్ సైన్యంపై కూడా తీవ్రంగా ఎదురుదాడికి దిగుతూ వచ్చింది. తమ ధైర్యాన్ని కోల్పోకుండా తమను తామేంటో ప్రూవ్ చేసుకోవడానికి సో పాక్ సైన్యాన్ని అంతం చేసే దిశగా ఇప్పటి వరకు కూడా పాక్ సైన్యంపై ఎన్నోసార్లు దాడులు చేస్తూ వచ్చింది. చెక్ పోస్టుల వద్ద కానీ ప్రతి చోట ఎక్కడ వీలుంటే అక్కడ పాక్ సైన్యంపై దాడులు చేస్తూ తమను తాము స్వాతంత్ర దేశంగా ప్రకటించుకుంటాం, ఇది మాది అంటూ కూడా ఒక్క మాటపై నిలబడి ఇప్పటి వరకు ఇన్ని ఏళ్ల యుద్ధానికైతే ఈరోజు నిరీక్షణ దీనికి తెరపడిందని చెప్పుకోవచ్చు. అయితే ఎట్టకేలకు ఈరోజు తమను తాము స్వాతంత్ర దేశంగా ప్రకటించుకుంటూ కూడా ఐక్యరాజ్య సమితికి అటు భారత్కైతే ఒక వినతిని అందించింది. సో దీన్ని గుర్తించాలంటూ కూడా ఇప్పటికే వారు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంది. తమకు సంబంధించిన జెండాలను పట్టుకున్నట్టు వీధుల్లో ర్యాలీ చేస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ అటు పార్లమెంట్ కానివ్వండి, అటు ఎయిర్లైన్ సంస్థల్లో కూడా తమ జెండాలను రెపరెపలలాగా ఎగిరేలా చేస్తున్నారు. సో దీంతో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అటు బలూచి వీధుల్లో కూడా మొత్తం తమ జెండాలతో ర్యాలీ తీస్తున్నారు అక్కడి ప్రజలంతా కూడా. అయితే ఎట్టకేలకు 2000 నుంచి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే పోరాటం చేస్తూ వచ్చింది. సో అయితే ఈ రోజు 2025లో తమని తాము స్వాతంత్ర దేశంగా ప్రకటించుకుంది బలూచిస్తాన్. ఇక మీదట పాకిస్తాన్ నుంచి విడిపోయామంటూ కూడా వెల్కమ్ టు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ మెసేజ్లు పెడుతున్నారు. సో ఎంతో ఉత్సాహంగా కూడా ఉన్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే కొత్త జెండాను ఆవిష్కరించి ఆ జెండాతో కూడా అటు ర్యాలీగా బయలుదేరి అక్కడ వీధులందరూ కూడా ర్యాలీ చేస్తూ తమ ఆనందాన్ని అయితే పంచుకుంటున్నారు. అయితే దేశంలోని ఇళ్లపై కూడా ఈ జెండానైతే రెపరెపలాడిస్తున్నారు బలూచిస్తాన్ వాసులు. అయితే ప్రస్తుతం బలూచిస్తాన్లో చూసుకుంటే ప్రధానంగా అటు గ్యాస్ ఖనిజాల నిల్వలు అయితే పెద్ద మొత్తంలో ఉన్నాయని చెప్పుకోవాలి. అటు జనాభా కూడా సుమారుగా 2 కోట్ల లోపు జనాభా కూడా అటు బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇన్ని ఏళ్లుగా పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ ప్రజలైతే అటు ఆర్మీ కానివ్వండి ప్రతి ఒక్కరూ ఇన్ని ఏళ్ళు గట్టిగా పోరాడి ఈ రోజు ఎట్టకేలకు తమని తాము స్వాతంత్ర దేశంగా అయితే డిక్లేర్ చేశాయి. సో మరి ఇప్పుడు దీని తర్వాత చర్చలు ఎలా ఉండబోతున్నాయి, దీనికి ఎవరు మద్దతు ఇస్తారు, లేదంటే ఇంకా ఏమైనా ఎలిగేషన్స్ పెడతారా? సో ప్రస్తుతం ఇక బలూచ్ ప్రభుత్వం కూడా తర్వాత ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా చూడాలి.